నమస్కారం సార్. నమస్తే సార్ మీ పేరు సార్? నా పేరు రాంబాబు. ఎవరు సార్? శ్రీకాకుళం. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. ఏం లేదు సార్, ప్రధానంగా చూసుకుంటే రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు జగన్ గారి హాయం వచ్చినాక? అది చెప్పల వర్ణాతీతం అండి. అది ఎవరు చెప్పుకోలేనిది. అది ప్రధానంగా చూసుకుంటే తుఫాన్ వచ్చింది. తుఫాన్ సంబంధించినంతవరకు చాలా వరకు పంట నష్టపోవడం జరిగింది. సంబంధించినంతవరకు ఎవరైనా అధికారులు కానివ్వండి ఎవరైనా వచ్చి పంటకి ఇంత సబ్సిడీ ఇస్తామని చెప్పడం కానీ ఏమైనా ఉందా? ఆ పలకరించిన నాదులు లేడు అసలు. ఎవరు దాని గురించి అడిగిన లేడు, అంచనా లేదు, ఏమీ లేదు, జీరో. ప్రధానంగా చూసుకుంటే సార్ ఇప్పుడు వచ్చేసరికి రైతులకు అండగా ఉంటామని చెప్పి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు సార్. ఈ తుఫాను సమయంలో రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ఏమన్నా లబ్ధి ఏమన్నా చేకూరింది? ఏదో అవన్నీ అలంకారప్రాయం అంతే, ఏమి లేదు. ఏదో చేశాను చూపించడం కోసమే కానీ అవి వాస్తవానికి వచ్చేసరికి అసలు లేదు, జీరో ఉపయోగం. అదేవిధంగా చూసుకుంటే సార్ ఇప్పుడు వచ్చేసరికి రైతులకి మూడో పంటకు కూడా నీళ్ళు రావడం కోసం చంద్రబాబు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. సంబంధించినంత వరకు పోలవరం ప్రాజెక్టు 72% వరకు చంద్రబాబు గారు కంప్లీట్ చేస్తే ఉన్నంత దీంట్లో లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొచ్చారు. పట్టిసీమ నుంచి కూడా సరిగ్గా నీళ్ళు ఇవ్వని పరిస్థితి. ఇదే పోలవరం ప్రాజెక్టు సంబంధించినంత వరకు వైసీపీ సంబంధించిన ఇద్దరు మినిస్టర్లు పనిచేశారు. ఒకళ్ళు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చారు కంబటి రాంబాబు గారు. అసలు పోలవరం గురించి పట్టించుకోలేదు. దాని మీద మీరు వాళ్ళకి నోటి దోల తప్ప ఇంకా వేరేం లేదు. ఎదరోళ్ళని విమర్శించడం, బూతులు తిట్టడం తప్ప అసలు తను చేయాల్సింది ఏంటి? దాని శాఖ మీద పట్టులేదు వాళ్ళ దగ్గర, అసలు జీరో. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా ఇప్పుడు 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా నిర్మించిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు ఇప్పుడు వాళ్ళ నాన్న చెప్పేవాడు అమ్మకి కూడేట్లో చిన్నమ్మకి బంగారు గాజులు చేస్తారని, ఈ రోడ్లు పోయిలేనోడు మళ్ళీ 3 రాజధానులు కడతాడు. ప్రధానంగా చూసుకుంటే ప్రతిసారికి రైతులే చాలామంది ఎక్కువ శాతం మంది ఆత్మహత్యలు చేసి చనిపోతున్నారని చెప్పి ఎన్సీఆర్బీ ర్యాంకింగ్ ప్రకారం తేలింది. ఈ యొక్క రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు ఏమంటారు? ఏది తను చేసిన వ్యవస్థల విధానం అంతే. జనాలుగా ఉపయోగపడేది ఏం చేయలేదు, రైతుకి ఏం ఉపయోగం లేదు. ఇవాళ రైతు ఇంత చేసి కనీసం ఏదైనా తన రేటుకి తను అమ్ముకుందామని కూడా లేదు. అతనికి ఇచ్చి అతను ఆడిప్పుడో ఇస్తే అవి తీసుకుని ఈలోపు వడ్డీలు కట్టి ఇవన్నీ నానా వింస, ఈలోపే టెన్షన్కి చచ్చిపోతున్నారు ముందు ఒత్తిడికి. అవును. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మనకి నిత్యావసర వస్తు ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి. సంబంధించినంత వరకు రైతులు కానివ్వండి, పేదవాడు కానివ్వండి, మధ్యతరగతి వాడు కానివ్వండి ఎలా బతకాలని చెప్పి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు ఇప్పుడు అందుకేనండి ఇప్పుడు వీటన్నిటికన్నా జేబులు కొడతా కాబట్టి లైసెన్సులు ఇస్తే జనాలు చదువుకున్న వాళ్ళు ఈ గంజాయి అమ్ముకుంటూ ఈ మద్యం ఈ అమ్ముకుంటూ ఇలా చేయటమే కానీ ఒరిజినల్గా అయితే ఏం చేయలేరు. ఇది పరిస్థితి, ఉన్న పరిస్థితి రాష్ట్రంలో. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర విభజన జరిగింది. ఆ టైంలో మన రాష్ట్రం ఎంతవరకు అభివృద్ధి జరిగిందంటారు? లేదు 2019 నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రం ఎలా ఉందంట? ఇప్పుడు ఆయన ఒక గాడిలో పెట్టి వెళ్ళాడు. మన ఆంధ్ర వాళ్ళు ఏంటంటే ఉడికేదాకా ఉండలా, పొయ్యి మీద దాన్ని తన్నేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు తింటాక లేక. అదే పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే సార్ ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో జగన్ గారిని పాదయాత్ర కూడా చేయనిచ్చారు. ఆ పాదయాత్ర సమయంలో జగన్ గారు ఇచ్చినటువంటి హామీల్లో నాకు గనక ఎక్కువ మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచినా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు. ప్రధానంగా మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు అడగన్నారు. ఈ రెండింటి మీద మీరేమంటారు? ఏమంటే మెడలు వంచుతాం కదా, ఈయన వెళ్ళి ఉంచుతున్నాడు మెడలు అక్కడ ఈయన కేసుల గురించి. అట్లాగే మద్య నిషేధం కాదు, మద్యం మీద ఇంకొక 25 సంవత్సరాలు నేను నమ్మిచ్చి తాగిస్తాను అని చెప్పేసి అప్పు తెస్తున్నాడు. ప్రధానంగా చూసుకుంటే సార్ మన రాష్ట్రంలో చంద్రబాబు గారి హయాంలో కార్పొరేషన్లు ఉన్నాయి, జగన్ గారి హయాంలోనూ కార్పొరేషన్లు ఉన్నాయి. కార్పొరేషన్ల పరిస్థితి ఎలా ఉందండి? ఏందండి వాళ్ళ కార్పొరేషన్ల చైర్మన్లు ఏంటంటే చాయ్ బిస్కెట్లే కానీ ఇంక విషయం లేదు. వాళ్ళ దగ్గర ఏమి లేదు, వాళ్ళు ఇవ్వటానికి ఏమి లేదు. ఆ సరైన చైర్ కూడా ఉండదు లోన. అది ప్రధానంగా చూసుకుంటే సార్ ఇప్పుడు వచ్చేసరికి మనకి ప్రతి పంచాయతీకి సంబంధించినంత వరకు కొంత నిధులు ఉంటాయి. సంబంధించినంత వరకు మీ గ్రామ పంచాయతీకి నిధులు ఏమైనా వస్తున్నాయా? ఆ నిధులతో గ్రామం వరకు ఎంతవరకు అభివృద్ధి చెందింది? ప్రధానంగా మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏమన్నా? సమస్యలు చెప్పుకుంటా చాలా ఉన్నాయి. అయితే అసలు నిధులు లేవు. నిధులు లేని చెప్పుకున్న సుఖం ఏముంది? చేసేది లేదు. అది రోడ్ల పరిస్థితి ఎలా ఉందంట? భయంకరంగా ఉంటుంది. మంచినీళ్ళు తాగుతున్నారు? మంచినీళ్ళు మామూలు వాటర్ మాకు మామూలుగా ఉంటుందిలే కానండి. ఆ వాటర్కి ఆయన ఏం చేయక్కర్లేదు. డ్రైనేజీ వ్యవస్థ కూడా ఏం పెద్ద ఇదేం కాదు. నిధులు లేవండి, మెయిన్ అసలు నిధులు లేవు. ప్రధానంగా చూసుకుంటే సార్ ఇప్పుడు వచ్చేసరికి
చంద్రబాబు గారి హయాంలో ప్రతి ఒక్క దేవాలయాలు కూడా అభివృద్ధి పదంలో నడిచినాయి. ఇప్పుడు వచ్చేసరికి జగన్ గారి హయం వచ్చేసరికి దేవాలయాలకు కూడా భద్రత లేకుండా పోతున్నారు. సంబంధించినంత వరకు దేవాలయాల మీద దాడులు జరిగిన, దేవాలయాలకు సంబంధించినంత వరకు రథాలను కూల్చేసిన, రథాలను కాల్ చేసిన వాటి మీద ఎటువంటి చర్యలు లేవు. వాళ్ళ మీద ఎటువంటి కేసు పెట్టడం లేదు. ఇటు పక్కన అక్రమంగా ఎదుటి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతాంటున్నారు. దాని మీద మీరు ఇప్పుడు ఆయన చేసే అక్రమ వ్యాపారాలు జనాల్లో వెళ్ళకోకుండా దృష్టి మళ్లించడానికి ఎన్ని చేసింది, అది దృష్టి జనాలను మళ్లించడం కోసం దీని మీద చర్చ జరగాలి. ఏంటంటే ఆయన చేసేది జరగకూడదు. అది అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చంద్రబాబు గారు ఏమైనా ఉంటే అన్నా క్యాంటీన్ కూడా తీసేసిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు ఇంకేదండి, అతనికి ఎవరికి పెట్టే గుణం కాదండి. ఏంటంటే నోటి కాడ కొట్టే గుణమే కానీ పెట్టే గుణం కాదు. ఇంకంతకన్నా ఇంకేం చెబుతాం అతనికి, అది అసలు తెలియదు. ఆ నలుగురు పెడితే వచ్చే తృప్తి ఆయనకి లేదు. అది నలుగురు దోశ తినే ఆలోచన. అది ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు గారి హయాంలో అత్యాధునిక పద్ధతిలో G+3 టిట్కో ఇల్లు నిర్మించడం జరిగింది. సంబంధించినంతవరకు మీ గ్రామాల్లో వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించేస్తామన్నారు. అదేవిధంగా చూసుకుంటే జగన్ గారి హయాం వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు వీలుగా తక్కువ వడ్డీతో రుణాలు కూడా ఇస్తున్నారు. జగన్ గారి హయాంలో వచ్చినంత వరకు ప్రతి ఒక్కళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందా? ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలాలు ఇల్లు కట్టుకునేందుకు వీలుగా ఉన్నాయా? ఈ నిరుపయోగం అండి. ఏదో తక్కువకి ఏదో ఇచ్చేసామని చెప్పి తీసుకొచ్చి ఆ దాంట్లో స్కామ్, అది దానిలో ఉన్న స్కామ్ చేయటమే కానీ ఇది జనాలకు ఉపయోగపడే విధానం కాదు. అదే టిట్కో ఇల్లు ఇస్తామనుకున్నది చంద్రబాబు గారి పేరు వస్తుంది. దాని ఉద్దేశంతో మొత్తం ఏం తొక్కిపెట్టారు. ప్రధానంగా చూసుకుంటే సార్ ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ గారు పాదయాత్ర కూడా మళ్ళీ ప్రారంభించడం జరిగింది. యువగలం పాదయాత్ర సంబంధించినంతవరకు లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్ గారి కుట్రలన్నీ బయట పెడతారని చెప్పి జగన్ గారు కానివ్వండి, జగన్ గారి సభ్యులు కానివ్వండి భయపడుతున్నారని చెప్పి తెలుగుదేశం శ్రేణులు అంటున్నారు. అది అంతవరకు 100% దాంట్లో అనుమానమే లేదు. అవును. అదేవిధంగా చూసుకుంటే సార్ ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ గారు పాదయాత్ర చేసే సమయంలో లోకేష్ గారు కానివ్వండి, లోకేష్ గారి ఈ తెలుగుదేశం పార్టీ పాలనలో కానివ్వండి తీసుకొచ్చినటువంటి కంపెనీల దగ్గర సెల్ఫీ ఛాలెంజ్ తీసుకుని జగన్ గారి సెల్ఫీ ఛాలెంజ్ ఇస్తున్నారు. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు మేము ఉండగా ఇది చేసాం, నువ్వేం చేసామని అడగటం కోసం. అవును. అదేవిధంగా తీసుకుంటే సార్ ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ గారికి జగన్ గారికి ఇద్దరిలో ఎవరు మంచి నాయకులు అంటారు, ఎవరి పాలన బాగుందంటారు? అదేవిధంగా వారిద్దరిని ఎలా చూస్తారు? ఏమంటే ఇప్పుడు విషయం ఉన్నవాడికి దగ్గర విషయం ఉంటుంది. ఇప్పుడు ఇతను ఏది ఫ్యాక్షనిస్టు, రకరకాల గుణాలతో ఉన్నవాడు, అతను ఒక మంచి దాంట్లో చదువుకుని వచ్చినవాడు. ఇద్దరికి వేరియేషన్ ఉన్నదండి. ఇతను ఏం చదివాడో ఇతనికి లేదు. ఇతను ఎమ్మెల్సీ ఓటు వేయటానికి డిగ్రీ లేదు. నేను ఫస్ట్ క్లాస్ అంటాడు. ఏమి లేదు అక్కడ. ఏ 10th పేపర్లు దొంగతనం చేసినవాడు. అది అదేవిధంగా చూసుకుంటే సార్ ఇప్పుడు వచ్చేసరికి ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా సరే, ఎంత విధంగా పాదయాత్రను ఆపాలనుకున్నా సరే పాదయాత్ర 3000 కిలోమీటర్ల పైచీలుగా సాగుతుంది. ఈ పాదయాత్ర మీద మీరు ఇప్పుడు ఆయన ముందే చెప్పాడు, చేస్తే పాదయాత్ర, అడ్డం పడితే దండయాత్ర అని. అలా తొక్కుంటూ వెళ్తా ఉన్నాడు. అదే పరిస్థితి అండి ఇది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేయడం జరుగుతుంది. సంబంధించినంత వరకు ఇద్దరి మీద ఉమ్మడి మినీ మేనిఫెస్టో కూడా తీసుకురావడం జరిగింది. మినీ మేనిఫెస్టో సంబంధించినంత వరకు స్త్రీలకి ప్రతి ఒక్క జిల్లా మొత్తం బస్సు ఫ్రీ అంటున్నారు. సంవత్సరానికి వచ్చేసరికి 3 గ్యాస్ బండ్లు ఫ్రీ అంటున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 1500 చొప్పున ప్రతి సంవత్సరం వేస్తానంటున్నారు చదువుకోవడానికి వీలుగా. అదేవిధంగా తీసుకుంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరికి 1500, దాని తర్వాత పెన్షన్ ఇస్తానంటున్నారు. ఇలా మినీ మేనిఫెస్టో ఎలా ఉందంటారు? దాని మీద మీరు ఇది బ్రహ్మాండంగా ఉందండి. అది ఆయన విజనరీ కాబట్టి అది చేయగలడు.